Hello guys, how you all? Welcome back to our channel. So guys, today మనం ఒక రెసిపీ చేయబోతున్నాం. సో అది చాలా టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ అన్నమాట. సో రెసిపీ అన్నారు ఏంటేంటో చూపిస్తున్నారు అక్క అని అనుకుంటున్నారు కదా. సో ఇదే అండి చింత చిగురు ఎండు రొయ్యలు. నేనే స్పెషల్గా చేస్తున్నాను ఈరోజు. సో ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. చెప్పడం మర్చిపోయా, 1 kg చింత చిగురు కాస్ట్ ఏంటో చెప్పండి నాకు. మా దగ్గర అయితే కేజీ చింత చిగురు కాస్ట్ వచ్చేసి 800 to 900 పడింది. సో నేనైతే ఈరోజు ఒక పావు కేజీ కొనుక్కొని వచ్చిన అన్నమాట. సో పావు కేజీకి చాలా అయిపోయినాం మేము. సో కాస్ట్ మాత్రం చాలా ఉంది. కాస్ట్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఇది అంత హెల్త్కి మంచిది కాబట్టి. సో గైస్ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, విలేజ్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది. సో తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది, ఇందులో విటమిన్ సి ఉంటుంది. సో గైస్ ఫైనల్గా దీన్ని మనం ఇలా చేసుకోవాలి. అండ్ దీంట్లో ఉన్న చింత చిగురు కాడల్ని మొత్తం వేరుకొని సైడ్కి వేసుకోవాలి. ఎందుకంటే చింత చిగురు కాడలు మన నోటికి తగిలి మనం ఫుడ్ సరిగ్గా తినలేమన్నమాట. దట్స్ వై. అండ్ చింత చిగురు కాడలు టేస్ట్ అంతకన్నా బాగోవు. సో క్లీన్గా చింత చిగురు కాడలన్నీ తీసేసుకోవాలి. అండ్ ఇది ఫ్రెష్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ. అండ్ ఫ్రెష్ చింత చిగురు మాత్రమే తీసుకోవాలి, మార్కెట్లో దొరికేది. కానీ స్టోర్ అయిన చింత చిగురు తీసుకోకండి, వేస్ట్ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా ఉండదు. సో ఫ్రెష్ అయితే చాలా పుల్లగా ఉంటుంది. సో ఫైనల్గా మనం ఇలా చేసినాక ఇలా పొడి పొడిగా అవుతుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సో గాయ్స్ ఇప్పుడు మనకి ఎండు రొయ్యలు ఉన్నాయన్నమాట. సో వీటిలో ఉన్న చెత్త మొత్తం తీసేయాలి. సో దీనికి మాత్రం చాలా టైం పడుతుంది అండ్ చాలా జాగ్రత్త గాయ్స్ వీటిని తీసే అప్పుడు. సో ఇందులో ముళ్ళులు ఉన్నాయి, నా చేలో కుచ్చుకున్నాయి కూడా. సో వీటిని తీసే అప్పుడు చాలా కేర్ఫుల్గా తీయండి. అండ్ చాలా అంటే చాలా టైం పడుతుంది. అండ్ చాలా క్లీన్గా ఉంటేనే మనకి ఫుడ్ అనేది నీట్గా వస్తుంది. అందుకనే చాలా ఓపిక్గా చెయ్యాలి అన్నమాట. సో దీనికైతే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది అన్నమాట, అందుకని చెప్తున్నాను. సో నేను ఒక్కొక్కటి తీసేసరికి నాకు చాలా టైం పట్టింది. దీంట్లో ఉన్న తల తోక అన్నీ క్లీన్ చేస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. లేకపోతే తినే అప్పుడు ఇవన్నీ మన నోట్లోకి వచ్చి ఇరుక్కుపోతాయి అన్నమాట. సో అందుకనే ప్రతిదీ క్లీన్ చేయాలి. సో మీ సైడ్ రొయ్యల కాస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే రొయ్యల కాస్ట్ నాకంత ఐడియా లేదు. అప్రాక్సిమేట్ కూడా నేను చెప్పలేకపోతున్నాను. సో మీ సైడ్ తెలిస్తే చెప్పండి. మేమైతే ఇవి సూపర్ మార్కెట్లో తీసుకున్నాము. సో ఇవి మేము ఒక 200 రూపీస్ తీసుకున్నాం అన్నమాట. సో గాయస్ ఇప్పుడు ఇలా మనం అన్నిటినీ తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను తీస్తున్నాను. సో ఒక 1 minute నాకు కంప్లీట్ అవుతాయి. సో అయిపోయినాక ఎలా ఉంటుంది అది కూడా నేను చెప్తాను. సో మీరు చాలా నీట్గా తీసుకోండి, అలా అయితేనే మనకి టేస్టీ యమ్మీగా వస్తుంది, అదర్వైజ్ రాదు అండి. సో నేను వీటిని అన్నింటినీ కలెక్ట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నానండి. ఆఫ్టర్ నేను ఏం చేస్తాను అనేది ఒక ప్రాసెస్ చూడండి. ఇలా చేసుకున్నాను అని నీట్గా తీసుకున్నాను. సో ఇలా నీట్గా తీసుకున్న వాటిని సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. సో కర్రీకి ప్రిపేర్ చేయడానికి. సో ఇంకా మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే అవి కూడా ఒక 2 కట్ చేసుకోండి. సో ఇందులోకి పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బట్ నా దగ్గర లేవు కాబట్టి తీసుకోలేదు. సో దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో గాయస్ ఇప్పుడు మనకి చింత చిగురు ఎండు రొయ్యలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇవన్నీ అని నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్, సెకండ్ వచ్చేసి ఎండు రొయ్యలు అండ్ థర్డ్ వచ్చేసి చింత చిగురు. ఇవి మాత్రం మెయిన్ అన్నమాట, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి అన్నమాట. సో మీరు అందులో జీలకర్ర యాడ్ చేస్తారో ఆవాలు యాడ్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం, బట్ నేనైతే ఆవాలు యాడ్ చేసుకోను. సో ఇవి 3 ఇంగ్రీడియంట్ మస్ట్ అన్నమాట. సో ఆఫ్టర్ దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం రొయ్యల్ని వేసుకోవాలి. ప్యాన్ బాగా హీట్ ఎక్కినాక సో ఈ రొయ్యల్ని సిమ్లో పెట్టుకొని 2 to 3 minutes మనం కలుపుతూ ఉండాలి. సో ఈ రొయ్యలు మనకు ఒక బ్రౌనిష్లో రావాలి అన్నమాట. సో
సో గాయ్స్ రొయ్యలు అయితే ఫైనల్గా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. సో వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇవి చాలా క్రంచిగా అవుతాయి అన్నమాట. సో కర్రీలో వేస్తే ఇవి మనకి టేస్ట్ వస్తాయి. ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. అంత నీట్గా ప్యాన్ని చేసుకున్నాక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండు రొయ్యల వాటిలో వేడి నీళ్ళు పోసుకొని వేడి నీళ్ళల్లో ఎండు రొయ్యలను వేసి మనం ఒక 10 minutes అలానే ఉంచేసేయాలి. ఎందుకంటే ఎండు రొయ్యలకు టేస్ట్ రానిక. సో మనకి ఇలా టేస్ట్ రావాలి అంటే మనం ఇలానే చేయాలి. అండ్ ఇది మ్యాండేటరీ అన్నమాట. సో దీన్ని ఒక 20 minutes ఇలా చేసి సైడ్ పెట్టేసుకోండి. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో గైస్ ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని మళ్ళీ పాన్ హీట్ అయ్యాక అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ అయితే తగినంతే వేసుకోండి. సో రొయ్యలకి ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం జీలకర్ర యాడ్ చేయండి ఇలా. ఇప్పుడు సో గాయ్స్ ఆనియన్స్ ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సో పచ్చి వాసన పోయేంత వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కలబెడుతూ ఉండాలి అన్నమాట. ఇలా పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో మనం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. తగినంత వేసుకోండి టర్మరిక్ పౌడర్. సో గాయ్స్ ప్రాసెస్ ఇలా వచ్చేసరికి మనం ఇప్పుడు ఎండు రొయ్యలని నానబెట్టుకున్న ఎండు రొయ్యలని గట్టిగా పిండుకొని అందులో ఉన్న వాటర్ని సో మనం ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి. సో ఓన్లీ మనం ఎండు రొయ్యల్ని మాత్రమే వేసుకోవాలి, అందులో ఉన్న వాటర్ని వేసుకోకూడదు. సో రొయ్యల్ని మొత్తం వేసుకున్నాక ఒక 3 to 4 times మనం బాగా కలబెడుతూ ఉండాలి అన్నమాట. సో రొయ్యలు అనేది ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం వాటర్ నుంచి రిమూవ్ చేయాలి అన్నమాట. సో గాయ్స్ ఎండు రొయ్యలు అనేవి ఫైనల్గా ఇలా అవుతాయన్నమాట. ఇట్స్ లుకింగ్ టూ యమ్మీ కదా. సో ఇంకా ప్రాసెస్ ఉంది అండి, చూడండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు సాల్ట్ వేస్తేనే రొయ్యలకి సాల్ట్ అనేది బాగా పడుతుంది. దాని తర్వాత తగినంత కారం వేసుకోవాలి మనం. సో మనం కారం అండ్ సాల్ట్ వేసుకున్నాక మనం సైడ్కి పెట్టుకున్న చింత చిగురును ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫైనల్గా. సో యాడ్ చేసుకుని ఒక 2 to 3 minutes మనం బాగా కలబెడుతూ ఉండాలి. అప్పుడే మనకి చింత చిగురు ఎండు రొయ్యలకి బాగా మిక్స్ అవుతుంది అన్నమాట, ఆ ముక్కకి బాగా పడుతుంది. సో గైస్ మీరు కూడా ఇలా చేయండి. సో గాయ్స్ ఇలా చేశాక ఒక 5 to 10 minutes
దీన్ని కొంచెం లైట్ బ్రౌనిష్లో వేగనివ్వండి. అప్పుడైతేనే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. సో ఫైనల్లీ మనకి ఇలా అవుతుందన్నమాట. సో ఇట్స్ లుకింగ్ యమ్మీ కదా. సో ఇది ఇలా కూడా మనం తినొచ్చు, బట్ ఇలా డ్రై ఉంటుంది. సో మనకి లిక్విడ్ కావాలి అంటే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. సో మీకు కర్రీ ఇలా కావాలి అంటే ఇలా తినొచ్చు. అండ్ మాకు లిక్విడ్ కావాలి, ఇలా డ్రైగా వద్దు అనుకుంటే అందులో తగినంత వాటర్ పోసుకొని ఒక 5 to 10 minutes సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడైతే కర్రీ ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. నాకైతే లిక్విడ్ అంటే ఇష్టం. సో నేను వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని ఇలా చేసి దీన్ని ఒక 10 minutes సిమ్లో ఉంచాను. సో కర్రీ అయితే టోటల్గా అయిపోతుంది అన్నమాట. సో నా ప్రాసెస్ అయితే ఇలా ఉంది. సో గాయ్స్ ఫైనల్లీ కర్రీ ఇలా అయింది. సో ఇట్స్ లుకింగ్ టూ యమ్మీ కదా. సో కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చింత చిగురు అయితే విలేజ్లో చాలా బాగా దొరుకుతుంది. సో విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రై చేయండి. అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది. చెప్పాను కదా ఇందులో విటమిన్ సి ఉంటుందని. చూడండి, ఇది చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇది మనం తిన్నా అంతే టేస్టీగా ఉంటుంది. అందుకనే చెప్తున్నాను. ఇది నేను చాలాసార్లు చేసే ప్రాసెస్, అందుకనే చెప్తున్నాను. సో గాయస్ ఇందులో లైట్గా మసాలా వేసుకోవాలి. సో నేను మసాలాని క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. మసాలా వేస్తే దాని టేస్ట్ వేరే వస్తుందన్నమాట. సో గాయస్ ఫైనల్లీ ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసాను నేను. ఇది కూడా రొయ్యలకి అండ్ చింత చిగురు బాగా టేస్ట్ని ఇస్తుంది. సో ఫైనల్గా నాకు కర్రీ అయితే అయిపోయింది. నేను ఎలా చేశానో అది కూడా కామెంట్ చేయండి. మీకు ఈ ప్రాసెస్ నచ్చితే కామెంట్ చేయండి బాగుంది అని. ఒకవేళ నచ్చకపోయినా కామెంట్ చేయండి బాగాలేదు అని. కాకపోతే నా రెసిపీ ఒకసారి ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. సో నాకైతే ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఎండు రొయ్యలకి పచ్చి చింత చిగురు అనేది బాగా పట్టి పుల్లగా చాలా టేస్టీగా ఉంది కర్రీ మాత్రం. దీన్ని నేను రైస్లోకే తింటాను. మీరు ఎలా తింటారో అది కూడా కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు ఇలా కర్రీ చేస్తే అది కూడా నాకు కామెంట్ చేయండి. సో గైస్ ఫైనల్లీ నా కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను తింటాను అండ్ టేస్ట్ కూడా చెప్తాను. ఇంట్లో ఫుడ్ తింటాను నేను. సో ఇట్లా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. సో గాయస్ మీరు కూడా ట్రై చేయండి పక్కా. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ అయితే నేను అయితే వర్ణించలేకపోతున్నాను. ఇంత ఈ రొయ్య ముక్క ఈ అన్నంలో కలుపుకొని తింటే సూపర్. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. చింత చిగురు అయితే చాలా రేర్గా దొరుకుతుంది చింత చిగురు. అందులో రొయ్యలు ఎక్కువ వేయాలి, అట్లయితే మాకు టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ నేను 200 grams రొయ్యలు తీసుకున్నాను అండ్ 300 grams చింత చిగురు తీసుకున్నాను. అట్లయితేనే నాకు బాగా సరిపోయింది.
సో గైస్ ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే కామెంట్ చేయాలి, నెక్స్ట్ ఏ ఫుడ్ చేయాలో అనేది పక్కా మీకు చేసి పెడతాను నేను వీడియోస్లో. కామెంట్ చేయండి గైస్. బాయ్.